మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్. రాయచోటి నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో 30 ఎకరాల్లో ఎర్రచందనం ఫార్మింగ్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు. ఫ్లాట్స్ తో పాటు ఎర్రచందనం మొక్కలు కూడా దాంతో పాటు ఇస్తున్నారు. చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, ఇట్లా రెడ్ శాండిల్ ఫార్మింగ్ చేస్తున్నారు, లాభమా నష్టమా, మేము కొనుక్కుంటే ఏంటి ప్రయోజనాలు అని కూడా చెప్తున్నారు. ఈ వివరాలన్నీ మనం తెలుసుకునేందుకు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం కల్లి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. చెప్పండి సార్, రాయచోటిలో ఎవ్వరూ ఈ థాట్ అనేది రాలేదు ఎర్రచందనం ఫార్మింగ్ చేయాలి ఇట్లా ల్యాండ్ తో సహా అనేసి. మీకు అసలు ఐడియా ఎలా వచ్చింది మీకు బిజినెస్ మీద? అంటే చేస్తున్నారు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. రాయచోటి ఎందుకు ఇక్కడ ఎర్రచందనం ఎందుకంటే, నెంబర్ 1 థింగ్, ఇది శేషాచలం ఫారెస్ట్ జోన్. ఇది ఇక్కడ మెయిన్ క్లైమేటిక్ కండిషన్స్, సాయిల్స్, ఈ రెండు అనమాట టెక్నికల్ గా తీసుకుంటే. ఇక్కడ మన శేషాచలం ఫారెస్ట్ లో ఉన్నటువంటి సాయిల్స్ లో యురేనియం, థోరియం, ల్యాంథనియం, సెరీనియం, ఈ 4 ఎలిమెంట్స్ సాయిల్స్ లో ఉన్నాయన్నమాట. ఈ 4 ఎలిమెంట్స్ రెడ్ శాండిల్ లో హార్డ్వుడ్ ఫామ్ కావడానికి ఉపయోగపడే ఎలిమెంట్స్. ఇవి వేరే చోట్ల ఎక్కడా లేవు. చైనాలో వాళ్ళు కూడా ట్రై చేశారు, చాలా దేశాల్లో రెడ్ శాండిల్ కల్టివేట్ చేసి ట్రై చేశారు, ఎక్కడ సక్సెస్ కాలేదన్నమాట. కేవలం మన అన్నమయ్య, ఈ కడప, ఓల్డ్ కడప డిస్టిక్, చిత్తూరు, ఓల్డ్ చిత్తూరు డిస్టిక్, ఈ 2 జిల్లాల్లో చాలా ఎక్కువ ఉంటుంది శేషాచలం ఫారెస్ట్. సో ఇక్కడ అందువల్ల ఈ క్రాప్ బేస్డ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్స్, బేస్డ్ ఆన్ సాయిల్స్, వీ హావ్ సెలెక్టెడ్ ది రెడ్ శాండిల్ క్రాప్. చాలా మంది ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము, ల్యాండ్ ఇంత ఇస్తున్నారు, దాంతో పాటు ఎర్రచందనం అనేది ముక్కలు పెట్టి ఇస్తున్నారు, మేము కొంటే మాకు నిజంగా లాభాలు వస్తాయా, ఇది లీగలా అని కూడా అడుగుతున్నారు. ఓకే, కంపల్సరీ అండి. మా కంపెనీ వికాస్ బయో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, మేము చాలా రీసెర్చ్లో ఉన్నాము. నేను పుట్టింది కూడా ఇక్కడ ఎర్రచందనం ఫారెస్ట్లో, విలేజ్ కళ్యావాండ్లపల్లి మా విలేజ్, వీరబల్లి మండలం, అన్నమయ్య డిస్టిక్ట్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎర్రచందనాన్ని ఇక్కడ. కొంతమంది రైతుల పొలాల్లో మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వికాస్ బయో సైన్సెస్ రెడ్ శాండిల్ అని కొడితే యూట్యూబ్లో ఆల్రెడీ ఒక వీడియో చేసాము. పక్కా పట్టా ల్యాండ్లో కట్ చేసి వాళ్ళకి సలహాలు ఇచ్చాము, పెంచి కట్ చేసి అమ్మడం కూడా జరిగింది. ఈ రీసెర్చ్ అంతా చేసిన తర్వాతనే మేము మళ్ళీ ఇక్కడ ఫామ్ ల్యాండ్ బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇదంతా మొత్తం లీగల్. ఎప్పుడైతే మనము అటవీ సంపదను కొట్టాలని చూస్తే అది ఇల్లీగల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దాని మీద టచ్ చేయకూడదు అనమాట. మనం ఎవరైనా సరే పక్కా పట్టా ల్యాండ్లో కల్టివేషన్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎర్రచందనం మొక్కలు కటింగ్కి పర్మిషన్ ఇస్తారు, ఎక్కడైనా ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట, అమ్ముకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఎంత ఫ్లాట్ అయితే ఇస్తారు సార్ మీరు మీ ల్యాండ్లో? మినిమం 5 సెంట్లు ఒక ప్లాట్, 10 సెంట్లు ప్లాట్ చేసామండి. దాంట్లో సగం కావాలన్నా ఇస్తాము. దానిపైన ఎంతైనా తీసుకోవచ్చు, 10 ప్లాట్లు తీసుకోవచ్చు, 20 ప్లాట్లు తీసుకోవచ్చు, 100 ప్లాట్లు తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ అనమాట. సో ఒక ప్లాట్ మినిమం 5 సెంట్లు అయితే 5 లక్షలకు అమ్ముతున్నాము. అదే 10 సెంట్లు అయితే 9 లక్షలకు అమ్ముతాము, 20 సెంట్లు అయితే 16 లక్షలకు అమ్ముతాము. అట్లా ల్యాండ్ ఎక్కువ కొంటున్న కొద్దీ ప్రైజింగ్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, మామూలుగా దీని గురించి అవేర్నెస్ లేదు. పెట్టుబడి పెడితే మాకు ఎప్పటికో లాభాలు వస్తాయి, మాకు ఇప్పుడైతే రాదు కదా అని అంటున్నారు. కాకపోతే పాలసీల పేర్లతో కొంతమంది అవి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనకి ఏది సేఫ్ అంటారు? ఒకటి, ఆ విధంగా నన్ను అడిగితే, నేను అగ్రికల్చర్ రీసెర్చ్లో ఉన్నాను. అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ 1994, మోర్ దాన్ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అగ్రికల్చర్ ఇండస్ట్రీలో. నన్ను అడిగితే అగ్రికల్చర్లో మా ప్రాజెక్ట్లోనే పెట్టమని చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, రోజు రోజుకి పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ ఈజ్ ష్రింకింగ్ అప్, భూమి అనేది తగ్గుతుంది. రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రిఫార్మ్స్ కానీ, ఇంకొక చాలా అవసరాలకి ల్యాండ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం అప్రిషియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకున్నా కూడా, ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, వాటన్నిటికంటే కూడా నన్ను అడిగితే మాత్రం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇది చాలా తెలివైన వాళ్ళ పని. ఆల్రెడీ మీరు గత 10 సంవత్సరాల క్రితం ల్యాండ్ ప్రైజెస్, ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ప్రైజెస్, ఎవ్రీ 5 years తీసుకోండి. ఒక ల్యాండ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు ఏం రేట్ ఉంది, 5 సంవత్సరాల క్రితం ఏం రేట్ ఉన్నది, అంతకుముందు 5 సంవత్సరాల క్రితం ఏం రేట్ ఉన్నది చూడండి, ఎంత పెరుగుతుంది అనేది చూడండి. అదే గోల్డ్ తీసుకోండి, లేదంటే ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్లో తీసుకోండి. ఒక 20 years నుంచి సెన్సస్ తీసుకోండి. అంతా ఏది అప్రిషియేషన్ అనేది ఎక్కడ ఉందనేది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏది ఎక్కువ అనిపిస్తే అక్కడ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్కి మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది? ఓకే, ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఓపిక ఉండాలి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 12 సంవత్సరాలకు సి గ్రేడ్ వస్తుందండి. సి గ్రేడ్ రెడ్ శాండిల్ టింబర్ వుడ్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది.
చాలా వాటిల్లో యూజ్ చేస్తారు. సో 12 సంవత్సరాలకు మా అంచనా ప్రకారం ఒక్కొక్క చెట్టు నుంచి 6 లక్షల ఆదాయం వస్తుంది అనమాట. ఎర్రచందనం వల్ల యూజర్స్ ఏంటి మెయిన్? ఏంటి పర్పస్, దేనికి యూజ్ చేస్తారు ఎక్కువగా? ఎర్రచందనం వచ్చేసి మెయిన్ ఫస్ట్ ఫార్మా ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, కాస్మెటిక్స్లో యూజ్ చేస్తారు, తర్వాత ఫర్నిచర్లో యూజ్ చేస్తారు, న్యూక్లియర్ పవర్ కూలెంట్గా యూజ్ చేస్తారు. చాలా యూసేజెస్ ఉన్నాయి. చైనా వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ఏ విధంగా దీన్ని యూజ్ చేయాలని చాలా ఎక్కువ, వాళ్ళ కన్జంప్షన్ ఎక్కువ చైనా, జపాన్, అదర్ కంట్రీస్లో ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నాయి, మన దేశంలో కంటే కూడా. కానీ కల్టివేషన్ అంటే న్యాచురల్గా గ్రో అయ్యేది మాత్రం అన్నిటికంటే హై క్వాలిటీ మన దగ్గర మన శేషాచలం ఫారెస్ట్ ఒక్కటేనండి. సో ఈ ఏరియాలో నేను ఇందాక చెప్పాను కదా, ఒక 4 ఎలిమెంట్స్ అని చెప్పాను, యురేనియం, థోరియం, లాంథనమ్, సెరీనియం. ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సాయిల్స్ లో అయితే హై క్వాలిటీ వస్తుంది. మీరు ఎర్రచందనం ఫార్మింగ్ చేసి ల్యాండ్ వేసి దాని మొక్కలు పెంచి అమ్ముతున్నారు, బానే ఉంది. మిగతా వాళ్ళు చేయకపోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళు రీసెర్చ్ చేయలేకపోవడమా, లేదా దాని గురించి తెలియకపోవడమా? ఓకే, 2 రీజన్ మీరు చెప్పినట్లు 2 ఉన్నాయండి రీజన్స్. అవేర్నెస్ లేకపోవడం ఒకటి, దాని మీద రీసెర్చ్ చేయకపోవడం ఒకటి. బికాస్ మై ప్రొఫెషన్ ఇస్ దట్, మై ఎడ్యుకేషన్ ఇస్ దట్, మై ప్రొఫెషన్ ఇస్ దట్. I roam so many countries, all India, all the states and so many countries. ప్రతి చోట రీసెర్చ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను. సో నా ప్రొఫెషన్ అది కాబట్టి నాకు అవేర్నెస్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ కొన్ని కంపెనీలు చేస్తున్నాయి ప్రకాశం డిస్టిక్లో, తర్వాత హైదరాబాద్ సరౌండింగ్ ఇవన్నీ చేస్తున్నారు ఆల్రెడీ. రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్ కింద రెడ్ శాండిల్ ప్లాంటేషన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ సాయిల్స్, ఈ రెండింటి టెక్నికల్గా ఈ రెండింటి వల్ల అక్కడ వేరే ఏరియాస్ లో కంటే శేషాచలం ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ క్వాలిటీ వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఓకే. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ మీ దగ్గరికి వచ్చి ప్రాసెస్ ఎలా తీసుకోవాలి, దాని తర్వాత మీరు ఏం చెప్తారు? ప్రొసీడ్ ఎలా అవ్వాలి? ఫస్ట్ నుంచి ప్రొసీడ్ ఎలా అవ్వాలంటే ఫస్ట్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడచ్చు. సైట్ చూడాలనుకున్న వాళ్ళు సైట్ చూడొచ్చు, తీసుకెళ్తాం, చూపిస్తాము. వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ కూడా చూపించడం జరుగుతుంది. పక్కా పట్టా ల్యాండ్ మేము కొన్నది, తర్వాత మాకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది, డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తాము. చూసిన తర్వాత అన్ని రకాల డౌట్లన్నీ క్లారిఫై చేసుకొని వాళ్ళకు సాటిస్ఫైడ్ అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, బలవంతం ఏం లేదు. తెలివైన వాళ్ళు ఏంటంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఇటువంటి వాటిలో ముందుగా వస్తారు. ఓకే, ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ అండి. 9 లక్షలు ఈరోజు మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే ల్యాండ్ ఊరి దగ్గర ఎక్కడ 9 లక్షలకి ఏమీ రాదు. ఇది ఒకే ఊరి నుంచి 20 కిలోమీటర్స్, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఒక ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము. అది మీకు సెక్యూరిటీ, మీ ల్యాండ్, మీ ప్రాపర్టీ ఎప్పటికీ మీ తరతరాలకు ఉంటుంది. సెక్యూరిటీ అనేది ఉంటుంది మీ చేసే ఇన్వెస్ట్మెంట్కి. దాని ప్రైస్ అది ఇంక్రీజ్ అయ్యేది అవుతూనే ఉంటుంది. తర్వాత ఇది డబుల్ బెనిఫిట్ అనమాట. ఒక క్రాప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము, రెడ్ శాండిల్ అనే క్రాప్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది కల్టివేట్ చేయడం వల్ల దీని నుంచి హై ఇన్కమ్ అనేది ఉందన్నమాట. అది ఇది కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఫార్మింగ్ చేసినట్టే, క్రాప్ తీసిన వెంటనే మళ్ళీ అయితే రీగ్రోత్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇది ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవో అటువంటి వాళ్ళు ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకుంటే రావచ్చు. వాళ్ళకి 10 సెంట్లు కొంటే 10 సెంట్ల పైన ఎంతైనా కొనొచ్చు. వాళ్ళకి ఒక పాస్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. రైతుగా లిస్ట్ అవుట్ అవుతారు. గవర్నమెంట్ మనం ఈ క్రాప్ అని మన ఆంధ్రప్రదేశ్ పోర్టల్ ఉంది, దాంట్లో వాళ్ళ పేరు వస్తుంది. దాంట్లో ఏం పంట వేశారు, ఎర్రచందనం వేశారు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోర్టల్లో ప్లాట్ కొన్న వాళ్ళ పేరు, పంట అన్ని రికార్డ్స్ లో నమోదవుతాయి. సో దీనివల్ల ఏంటంటే రేపొద్దున కటింగ్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది. అవన్నీ మేము ఆ జాగ్రత్తలు మేము తీసుకుంటాం, మేము చేస్తాం. అదే టుడే ఇట్ ఈస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆర్ దేర్. Every year they go to farmer fields and they visit, they take photos and they update information in the portal. రైతు సో అండ్ సో ఫార్మర్ సర్వే నెంబర్ ఎంత, దాంట్లో ఏం పంట ఉంది అనేది. సో ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి రికార్డింగ్. ఎవ్రీ ఇయర్ నార్మల్లీ జూలై, ఆగస్ట్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు పంట నమోదు అనేది చేస్తారు. మీ ల్యాండ్ లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే ప్రైస్ ఎంత? క్వాంటిటీని బట్టి డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకు స్పెషల్ స్కీమ్స్ ఇవన్నీ పెడుతున్నాం మేము. ప్రతి ప్లాట్ కి ఒక 2 grams గోల్డ్ కాయను, ఒక సిల్క్ సారీ ఇస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఒక phase 1 కింద 30 acres 275 ప్లాట్స్ మనం డిజైన్ చేసాము. 275 ప్లాట్స్ కి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఆ లక్కీ డ్రాలో ఒకరికి
ఒక 20 lakhs వర్త్ స్కార్పియో న్యూ వెహికల్ ఒకటి లాటరీ కింద పెట్టాము. సో ఇట్లాంటివన్నీ స్కీమ్స్ ఉన్నాయి. సార్ మీరు ఒక ఫ్లాట్ ఇంత అని చెప్తున్నారు, ఆ ఫ్లాట్ లో ఎన్ని మొక్కలు అయితే నాటొచ్చు మనం? ఇప్పుడు 9x9 feet డిస్టెన్స్ తో 10 సెంట్ల ప్లాట్ లో 48 ప్లాంట్స్ వస్తాయండి. సో అవి దాన్ని మేనేజ్మెంట్ అంతా మేము జాగ్రత్తలు తీసుకుంటాము. నేను ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ని, అఫ్ కోర్స్ పిహెచ్డి డిగ్రీ లేదు కానీ వీ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఓకే, ఆ జాగ్రత్తలు తీసుకొని మేము ఇచ్చే కమిట్మెంట్ ప్రకారం ఆ క్వాంటిటీ అండ్ క్వాలిటీ అవుట్పుట్ తీసి ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో ఆ 10 సెంట్లలో 48 చెట్ల నుంచి 1,72,80,000 అని చెప్పి మేము కమిట్మెంట్ ఇస్తున్నామో అది 12 సంవత్సరాలకు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది అనమాట. అది చెట్లు పెరిగే వరకు ఆ బాధ్యత అంతా మీరే తీసుకుంటారు? మేమే తీసుకుంటామండి, మాదే బాధ్యత అంతా. మొత్తం పర్మిషన్స్ కానీ కటింగ్ పర్మిషన్స్, ఇప్పుడు మీరు ల్యాండ్ కొన్నారు మా దగ్గర నుంచి 9 లక్షలు, మీ దగ్గర నుంచి మేము లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటాం 15 years కి. సో దాంట్లో A to Z ఎక్స్పెండిచర్ అంతా మేమే పెట్టుకుంటాం. మీ దగ్గర నుంచి తర్వాత ₹1 కూడా కలెక్ట్ చేయండి. మా పర్మిషన్స్ ఖర్చులు ఎక్స్పెండిచర్ ఏమున్నా అవి, ఆ లైసెన్సులు ఎక్స్పెండిచర్ రైట్ ఫ్రమ్ బిగినింగ్, ప్లాంట్స్ పర్చేసింగ్, డ్రిప్ ఇరిగేషన్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్, క్వాలిటీ లేబర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అంటే 12 years, ఇవన్నీ మొత్తం అంతా ఎక్స్పెండిచర్ అంతా కంపెనీ బేర్ చేస్తుంది అనమాట. కంపెనీ బేర్ చేసి మీకు 12 years కి మీ అకౌంట్ లో 1,72,80,000 మేము 10 సెంట్లు తీసుకున్నాడు వేస్తాం అన్నమాట. ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా పేరు కల్లే శ్రీనివాస్. నా ఫోన్ నెంబర్ 789-300-9995 9995. I'll repeat 789-300-9995. సార్ ఒక్కసారి మనం ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకేనండి, చూద్దాం. మోటకట్ల నుంచి అయితే 12 కిలోమీటర్లు, రాయచోటి నుంచి 20 కిలోమీటర్లు అవుతుంది. ఈ చెట్లన్నీ కూడా 30 acres లో అయితే మీరు పెట్టడం జరిగింది. దీనికి జాగ్రత్తలు ఏం తీసుకుంటారు మీరు? ఫస్ట్ ఇక్కడ మేము సాయిల్ టెస్టింగ్ అనేది చేసాము. తర్వాత ఇది శేషాచలం ఫారెస్ట్ ఏరియల్ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇటువైపు ఫారెస్ట్ ఉంటుంది, శేషాచలం ఫారెస్ట్. ఇక్కడ నుంచి ఏరియల్ డిస్టెన్స్ 7 kilometers, బై రోడ్ అయితే 13 kilometers అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ సాయిల్ లో మెయిన్ మన శేషాచలం ఫారెస్ట్ లో యురేనియం, థోరియం, సెరీనియం, లాంథనియం ఈ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ సాయిల్ లో కూడా ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రెడ్ శాండిల్ లో మనకు మెయిన్ రెడ్ శాండిల్ చావ రావడానికి హార్ట్ వుడ్ సాగ అంటారు తెలంగాణలో, మనం చావ అంటాము. హార్ట్ వుడ్ ఇది రావడానికి ఈ 4 ఎలిమెంట్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మన సాయిల్లో ఉన్నాయి. ఎక్కడైనా పెరుగుతుంది రెడ్ శాండిల్, కానీ మనకు లోపల రెడ్ హార్ట్ వుడ్ ఫామ్ కావాలి. హార్ట్ వుడ్ ఫామ్ కావాలంటే 4 ఎలిమెంట్స్ ఉండాలన్నమాట. సో మనకు శేషాచలం ఫారెస్ట్ దగ్గర కాబట్టి మా సైడ్ లో కూడా ఉన్నాయి. సార్ చూడండి, ఇక్కడ కూడా చూడండి, కొండలన్నీ మొత్తం రాళ్ళు. ఈ రాకి మీరు కడప నుంచి రాయచోటు వస్తున్నా, లేదంటే తిరుపతి సైడ్ వెళ్ళినా, ఇక్కడ నుంచి పీలేరు నుంచి తిరుపతి వెళ్ళినా అక్కడ చూడొచ్చు అనమాట. న్యాచురల్ ఫారెస్ట్, ఎర్రచంద్రం ఉంటుంది, అంత మొత్తం రాకీ ఫార్మేషన్ ఎట్లా ఉంటుందో. సో మనకు సాయిల్ లో ఇక్కడ మన సాయిల్ లో కూడా సేమ్ అట్లాగే రాకీ ఫార్మేషన్ ఉంటుంది. హార్ట్ వుడ్ రావాలంటే ఆ రాకీ ఫార్మేషన్ కావాలన్నమాట. సో ఇటువంటి స్టోన్స్ అన్ని ఉండాలి. స్టోన్స్ ఉంటేనే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని ఆ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుని ఆ క్వాలిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఒక 30 acres తీసుకున్నాము. 30 acres తీసుకుని రెడ్ శాండిల్ కల్టివేట్ చేస్తున్నాం. కల్టివేట్ చేసి 10 సెంట్లు ఒక్కొక్క ప్లాట్ చేసాం అనమాట. 10 సెంట్లు ప్రైస్ వచ్చేసి 9 లక్షలు పెట్టాము. 10 సెంట్లు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 10 సెంట్లు పైన ఎంత ఉండనివ్వండి పాస్బుక్స్ వస్తాయి. ఓకే, ఎవరైనా డబ్బులు తక్కువ ఉన్నాయంటే 5 సెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే 5 సెంట్లకు పాస్బుక్స్ రావు అనమాట. ఎవ్రీథింగ్ లీగల్, డాక్యుమెంటేషన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. పక్కా పట్టా ల్యాండ్ ఇది. ఎవరైనా సరే ఎక్కడ ఎవరి భూముల్లో అయినా పక్కా పట్టా ల్యాండ్స్ అంటే కల్టివేట్ చేసుకోవచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ ఇస్తుంది. కటింగ్ చేసుకోవచ్చు, ట్రేడర్స్ అమ్ముకోవచ్చు. ఓన్ గా ఎక్స్పోర్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటే మా కంపెనీకి ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇండివిజువల్ గా ఇది ఫార్మర్ ఆల్సో కెన్ ఎక్స్పోర్ట్. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం లైసెన్సెస్ తీసుకోవచ్చు, ఇస్తున్నారు. తర్వాత ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చాలా మంది కస్టమర్స్ కి భయపడతారు, సినిమా ఎఫెక్టో లేకుంటే ఇంకో ఎఫెక్టో తెలియదు, కానీ ఎర్రచందనం అనేది ఒక ఇల్లీగల్, అది మనం దాని జోలికి వెళ్ళకూడదు, దానికి పర్మిషన్ లెటర్స్ కావాలి అని చెప్పి చాలా మందికి అవేర్నెస్ లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఇన్వెస్ట్ చేయాలి, పెట్టాలి అని, దీని గురించి పూర్తి అవేర్నెస్ లేక భయపడుతున్నారు. అది చెప్తానండి. ఇల్లీగల్ అంటే ఎక్కడంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా, శేషాచలం ఫారెస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అయిందో అదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. దాంట్లో చేయబడితే ఇల్లీగల్.
Okay. పెద్ద పెద్ద కేసులు అవుతాయి. మన పక్కా పట్టా ల్యాండ్ లో మనము ఏ క్రాప్ అయినా కల్టివేట్ చేసుకోవచ్చు, అట్లాగే ఎర్రచందనం కూడా పెట్టుకోవచ్చు. సో కటింగ్ టైంలో పర్మిషన్స్ అప్లై చేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, చూస్తారు ఇది ప్రైవేట్ ఇతని ల్యాండా కాదా అనేది చూస్తారు. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు, ఇది ఫారెస్ట్ ప్రాపర్టీ కాదని చెప్పి. సో అట్లా మనకు పర్మిషన్స్ అనేది వస్తాయి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓన్ గా కల్టివేట్ చేసుకోవడం, పర్మిషన్స్ తీసుకొని కట్ చేసుకోవడం ఇల్లీగల్ కాదు. ఎప్పుడైతే ఫారెస్ట్ ప్రాపర్టీ మీదకి వెళ్ళి కట్ చేయాలని ప్లాన్ చేస్తారో అది ఇల్లీగల్. మా ప్రాజెక్ట్ ఏంటంటే యాజ్ అన్ కంపెనీ, మా కంపెనీ వికాస్ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2016 లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది హైదరాబాద్. సో రెడ్ శాండిల్ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ మేము ల్యాండ్ తీసుకొని ఈ రోజు ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 10 సెంట్లు ఒక ప్లాట్ చేసాము. 10 సెంట్లని 9 లక్షలకు అమ్ముతున్నాం. దీంట్లో 45 ప్లాంట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లాంటేషన్ చేసాం ఇది. సో 9 by 9 feet డిస్టెన్స్, 9 అడుగులు ఇటు చూసి అక్కడి నుంచి ఇక్కడ 9 అడుగులు, ఇటు నుంచి అటు చూసినా 9 అడుగులు ఉంటుంది. ఇది 9 అడుగులు. సో 9 అడుగులు డిస్టెన్స్, అటు 9 అడుగులు, ఇటు 9 అడుగులు. ఎందుకు సార్ రూట్స్ అనేది కొంచెం బాగా రావాలనేసే కింద? అంటే మామూలుగా మినిమం స్పేసింగ్ అనేది ఉండాలన్నమాట. సో మినిమం స్పేసింగ్ అనేది ఇది మినిమం ఇంతకంటే ఇంకా తక్కువ పెట్టకూడదు. దీనికంటే ఎక్కువ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మేము 9 పెట్టాం కదా, కొంతమంది కొన్ని కంపెనీలు 10 పెట్టారు, కొన్ని కంపెనీలు 12 అడుగులు పెట్టారు. నో ప్రాబ్లం, పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇట్లా ప్లాంటేషన్ చేసాం. 48 మొక్కలు వస్తాయి. 48 మొక్కల్ని మేము ఈ రోజు 9 లక్షలకు అమ్ముతున్నాం. మొత్తం మెయింటెనెన్స్ అంతా 9 లక్షలకి ఈ రోజు ప్లాట్ అమ్మామంటే, ఇప్పుడు సపోజ్ మీరు మా దగ్గర నుంచి కొన్నారనుకోండి, 9 లక్షలు పే చేస్తారు. మీకు దానికి గాను 9 లక్షలకి ఒక 10 సెంట్లు భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. మీ పేరు మీద పాస్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ దగ్గర నుంచి మా కంపెనీకి లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. 12 సంవత్సరాల్లో కటింగ్ అవుతుంది అన్నా కదా, 15 ఇయర్స్ కి లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటాం. సో 3 ఇయర్స్ ఎక్స్ట్రా గ్రేషియస్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని ఎక్కడో అరాకొర ఏదైనా మిగిలిపోయాయి అనుకోండి, అంటే మెచ్యూరిటీ 100% కాలేదనుకోండి, 45 మొక్కలు ఉన్నాయి కదా, 40 మొక్కలు కావచ్చు, 8 మొక్కలు అట్లాగే ఉండొచ్చు. సో 8 మొక్కలు కొంచెం డ్యూరేషన్ అట్లా గ్రేస్ పీరియడ్ అనేది ఒక 3 ఇయర్స్ ఎక్స్ట్రా తీసుకుంటాం. స్పెక్యులేషన్ దీంట్లో చేయొచ్చు. తర్వాత ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, ఈ రోజు ఈ చెట్టు నాటాం, దీనికి 12 సంవత్సరాలకు కట్ చేస్తాం. ఇక్కడికి ఈ మొదలు కట్ చేసిన తర్వాత మళ్ళీ పిలకలు వస్తాయి. ఆ పిలకల్లో హెల్తీగా ఉన్నదని ఒకదాన్ని పెట్టి మిగతాది తీసేస్తాం. ఆల్రెడీ రూట్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం మనకి 10 ఇయర్స్ లోపలే 10 ఇయర్స్ కి హార్వెస్టింగ్ అవుతుంది. సో రిపీటెడ్లీ ఎవ్రీ 10 ఇయర్స్ కి ఒకసారి మనకు 1 ఎకరా నుంచి 1,70,00,000 మా ఇన్కమ్ ఎస్టిమేషన్ వచ్చేసి ఫస్ట్ టైం 12 సంవత్సరాలకి 1,72,00,000 ఒక 10 సెంట్ల నుంచి ఎస్టిమేషన్. సో ఎవ్రీ 10 ఇయర్స్ కి 1,72,00,000 2 కోట్ల ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లాట్ ఉండిపోతుంది, దీని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది, అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే, ఇప్పుడు మీరు ఒక ప్లాట్ కొనుక్కున్నారంటే మీ తరతరాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీకు 2 crores దాకా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఈ ఎర్రచందనం వల్ల ప్లాట్ స్థిరాస్తిగా ఉండిపోతుంది మీకు. తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీకు ప్రతి 10 సంవత్సరాలకు 2 కోట్ల ఆదాయం వస్తూనే ఉంటుంది. మీరుంటే మీరు, మీ తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తర్వాత మీ మనవాళ్ళకి. నేను ఉండకపోవచ్చు, నేను లేకపోయినా ఈ కంపెనీ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఈ కంపెనీలో ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ వాళ్ళ అకౌంట్స్ కు డబ్బులు పంపించడం జరుగుతుంది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. ఓకే, చార్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసినారు. ఇవన్నీ కూడా ఎవరైనా చూసినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్ గా తెలిసిపోతుంది. దీని గురించి ఒకసారి చెప్తారా సార్? ఓకేనండి. ప్లాట్ సైజ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. 10 cents. 10 cents ఆర్ ఈక్వల్ టు 4 గుంటాస్ ఆర్ఎల్స్ 484 స్క్వేర్ యార్డ్స్ ఆర్ఎల్స్ 4,356 స్క్వేర్ ఫీట్. సో ఇది 9 లక్షలు 9 lakhs అంటే 9 lakhs అమ్ముతున్నాము. ఇది కస్టమర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దీంట్లో ప్లాంట్స్ వచ్చేసి విత్ 9 by 9 feet డిస్టెన్స్ తో 48 ప్లాంట్స్ వస్తాయి. 12 years కి మనకి మెచ్యూరిటీ అవుతుంది. హార్వెస్ట్ చేస్తే ఒక 200 kilos హార్డ్ వుడ్ వస్తుంది అనమాట. ఐమ్ టాకింగ్ అబౌట్ హార్డ్ వుడ్. ఓకే, మెయిన్ మనకు కావాల్సింది ఇదే. హార్డ్ వుడ్ అనేది ఒక 200 kgs, దీనికంటే ఎక్కువే వస్తుంది, నేను తక్కువే ఇచ్చాను. సి గ్రేడ్ వస్తుంది మనకి 12th year. ఓకే, ఏ గ్రేడ్ బి గ్రేడ్ వచ్చేసి 18 years అండ్ అబౌవ్, సి గ్రేడ్ వచ్చేసి 30 years అండ్ ఏ గ్రేడ్ 30 years అండ్ అబౌవ్ ఉండాలి. సో 30 years వరకు ఓపిక చాలా మందికి ఉండదు, ఆఫ్ కోర్స్ నాకు కూడా ఉండదు అనుకోండి. ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది అర్జెంటుగా అవసరం ఉంటుంది. సో మినిమం 12 years. ఓకే, సో ఒక్కొక్క కేజీ వచ్చేసి 3,000 rupees మార్కెట్ వాల్యూ ప్రకారం ఉంటుంది.
3000 ఇంటూ 200 kgs 6 lakhs per tree వస్తుంది. ఎక్స్పెండిచర్ అంతా మొత్తం మేము పెడతాం కాబట్టి దాంట్లో 40% మేము తీసుకుంటాము, 60% మీకు ఇస్తాం అనమాట. సో ఒక్క ట్రీ నుంచి 60% అంటే 3,60,000 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఎకరా ఒక 10 cents ప్లాట్లో ఎన్ని 48 ప్లాంట్స్ వస్తాయి. 48 ప్లాంట్స్ ఇంటూ 3,60,000. సో 1,72,80,000 ఇది మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఒక కస్టమర్గా మీరేం లేదండి, సింపుల్గా 9 lakhs ఇన్వెస్ట్ చేసేస్తే మీకు ఒక సేల్ డీడ్ అనేది ఇస్తాము. ఆ ప్రాపర్టీ మీది, మీ పర్మనెంట్గా మీ తరతరాలు, మీరు మీ తరతరాలు అందరికీ. తర్వాత ఫస్ట్ టైం 12 సంవత్సరాలకి, దాని తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి ఈ ఇన్కమ్ మీ అకౌంట్లో డబ్బులు వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఏం లేదు, మొత్తం అంతా కంపెనీ విల్ టేక్ కేర్. దీని తర్వాత 9 lakhs తర్వాత మేము 1 రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. చాలా సేఫ్గా ఏ మాత్రం భయం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తరతరాలుగా కూడా ఈ అమౌంట్ అనేది మనకి ఎన్నో అవుతూనే ఉంటుంది అని సార్ చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉంటే సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, దానికి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. ఏ డౌట్ ఉన్నా కూడా సరే వచ్చి ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ నుంచి. ఇలాగే ఇంకా సక్సెస్ఫుల్, ఇంకా చాలా బాగా అవ్వాలని చెప్పి, ఉన్న ఫ్లాట్స్ మొత్తం కూడా అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.